ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అమావాస్య అంటే చాలామందికి సందేహం ఉంటుంది. 20వ తారీఖున చేసుకోవాలా, 21వ తారీఖున చేసుకోవాలా? పోయిన సంవత్సరం కూడా ఇదే పరిస్థితి, రాబోయే సంవత్సరం కూడా ఇదే పరిస్థితి. మరి పరిస్థితిని మార్చాలంటే ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఎలా క్లారిటీతో ఉంది, కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క 20వ తారీఖున చేసుకోవాలనేటటువంటి పూర్వగణిత సిద్ధాంతకర్తలను 21వ తారీఖున చేసుకోవాలనేటటువంటి భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత సిద్ధాంతకర్తలను కూడా పీఠాధిపతుల యొక్క, జగద్గురువుల యొక్క సమక్షంలో ఒక సభను ఏర్పాటు చేసి ఒక తీర్మానం చేయాలి. భరతఖండంలో, భారతదేశంలో ఈ యొక్క పండుగను ఈ రోజున నిర్వహించుకోవాలి, ఈ ఉత్సవాన్ని ఈ రోజున మాత్రమే నిర్వహించుకోవడం శుభప్రదమని రాష్ట్ర ప్రభుత్వాలు, జగద్గురువులు, పీఠాధిపతుల యొక్క సమక్షంలో తీర్మానం చేసినట్లయితే ప్రజలకు ఎటువంటి సంశయం లేకుండా మరింత ఉత్సాహంతో, పరమానందంతో చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి ఇటువంటి క్లిష్టమైనటువంటి సందేహాలను ప్రభుత్వాలు, పీఠాధిపతులే తీర్చాలి. అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది ఏ రోజున ఏ పండుగ చేసుకోవాలి, ఆ పండుగను చేసుకోవడం ద్వారా వచ్చేటటువంటి మహోన్నతమైనటువంటి ఫలితాలు ఏమిటి అనేది. మనం అసలు విషయంలోకి వెళ్దాం. ఇందుకు మీరు 20వ తారీఖున దీపావళి అమావాస్య చేసుకోవాలనుకుంటున్నారా, లేదా 21వ తారీఖున మంగళవారం నాడు చేసుకోవాలనుకుంటున్నారో నాకు తెలియచేయండి. అంటే 20వ తారీఖున అమావాస్య అంటే పితృతిథి, పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం చేసేటటువంటి మహాపర్వదినం. మరి యొక్క అపరాహ్న వేళ వ్యాప్తి లేదు 20వ తారీఖున అమావాస్యకు. ఎందుకంటే అమావాస్య అంటే పితృతిథి, పితృ సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి మహాపర్వదినం. ఒకవేళ 12 గంటలకు ముందు అమావాస్య వచ్చి ఉంటే 20వ తారీఖున మనము 20వ తారీఖున అమావాస్య చేసుకోవచ్చు. అపరాహ్న వేళ వ్యాప్తి లేదు కాబట్టి 21వ తారీఖున సూర్యోదయానికి పరిపూర్ణమైన అమావాస్య ఉంది కాబట్టి మంగళవారం నాడు అమావాస్య చేసుకోవడమే శాస్త్రీయ దీపావళి అని పండితులందరూ కూడా తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రదోషకాల పూజ కూడా మనకు ఈ యొక్క 21వ తారీఖున మాత్రమే చేసుకోవాలి. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన 5:39 నుండి 8:07 వరకు మహాలక్ష్మి ప్రదోషకాల పూజ 21వ తారీఖున చేసుకోవాలి. అలాగే స్థిర లగ్న లక్ష్మీ పూజ 7:10 నుండి 8:07 మధ్యకాలంలో చేసుకోవాలి. నిషిద్ధకాల మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజ అర్ధరాత్రి 11:24 నుండి 12:13 మధ్యకాలంలో చేసుకోవాలి. అలాగే సింహలగ్న స్థిరలక్ష్మి పూజ రాత్రి 1:34 నుండి తెల్లవారుజామున 3:40 వరకు చేసుకోవాలి. ఇది 21వ తారీఖున మాత్రమే చేసుకోవాలి.